ప్రకాశం జిల్లాలో కబ్జాకోరుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ముఖ్యంగా గడికోటలో బడా నాయకులు స్వామి చెరువును కబ్జా చేశారు. ఇన్నాళ్లు భూముల్ని ఆక్రమించిన కబ్జాకోరులు ఇప్పుడు చెరువుల్ని ఆధీనంలోకి తీసుకుంటున్నారు. గిద్దలూరు మండలంలో ఈ రకం దందా ఎక్కువగా సాగుతోంది. కబ్జాకోరులకు అధికార పార్టీ పెద్దల అండదండలున్నాయన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. అందుకే చెరువుల కబ్జా గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సుమారు ఫారెస్ట్ ల్యాండ్ లో కూడా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఓకే ఓకే సార్. అయితే సంజయ్ అండి. నేను ఎస్ఆర్పిఎస్ మండల సెక్రటరీని. దేవనగరం దగ్గర ఉన్నటువంటి సర్వే నంబర్ 713 భూమిలో గూడూరు భాస్కర్ రెడ్డి, గూడూరు భూపాల్ రెడ్డి 44 ఎకరాల 41 సెంటును ఆక్రమించుకొని రాత్రికి రాత్రి చదును చేసి జేసీబీలతో మొత్తం కంప కొట్టించి కరెంటు లాగి బత్తాయి చెట్లు నాటి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు కడుతున్నా కానీ ఇప్పటి వరకు 3 సార్లు తహసీల్దార్ గారికి అర్జీలు ఇచ్చినా కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. వాళ్ళని పోయి అడిగితే మేము అధికార పార్టీ నాయకులము, మేము ఏమైనా చేయగలము, నీ శాతాన్ని నువ్వు చేసుకోమని కొంతమంది దళితులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వీళ్ళు. మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ యూఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చినా కానీ ఎంఆర్ఓ గారు కూడా తనిఖీ చేశారు అక్కడికి పోయి, కానీ ఇంతవరకు ఆమె ఎలాంటి చర్య తీసుకోలేదు. డ్రిప్ ఇరిగేషన్ మొత్తం సామాను తెచ్చి ఇక్కడ పంచాయతీ కార్యాలయం దగ్గర పెట్టినారు, అక్కడ కూడా లేదు. మళ్ళీ ఆమె రిటర్న్ ఇచ్చేసింది అక్కడికి. మేము అడిగితే మేము చూస్తాంలే చేస్తాంలే అంటుంది, కానీ దాని మీద ఎలాంటి శ్రద్ధ అనేది తీసుకోవటం లేదు ఆమె. ఒకటే అది సర్వే నెంబరు విస్తీర్ణం 44 ఎకరాలు 713. అది మొత్తం కబ్జా చేసి సీనా మొక్కలు నాటేసింది. నీది కాదు ఈ భూమి, మాది, ఇది గవర్నమెంట్ స్వాధీనం, మేము ఆక్యుపై చేసుకున్నాము, నీకు సంబంధం లేదని మనకేమి అక్కడ ఆగేదానికి ఏమి అవకాశం ఏమి లేకుండా మొత్తం నాటేశాడు. అతను ఏం చేస్తాడంటే అతను వేలవాడ టీచర్ భాస్కర్ రెడ్డి, భూపాల్ రెడ్డి ఎస్విఆర్ కాలేజీలో స్కూల్లో టీచర్. మేడం గారికి, ఎంఆర్ఓ మేడం గారికి క్రిమిషల్ ఇస్తే ఈ పొలం మీద నీకేం ఇంత ఇంట్రెస్ట్ అంటే అది పొలము మేడం 700 పొలం దగ్గరికి పోయి భాస్కర్ రెడ్డిని అడగగా మీకు సంబంధం మా పొలం ఇక్కడ ఉంది, మేము అనుభవం ఉన్నామంటే మీకు ఇక్కడ సంబంధం లేదు, మీరు అడగాల్సిన పని లేదని చెప్పేసి రెయ్యికి పొలము దున్ని తయారు చేసి బత్తాయి చెట్లు నాటి బోర్లు వేపించారు, కరెంటు లైన్లు లాగారు. సుమారు ఫారెస్ట్ ల్యాండ్ లో కూడా వెళ్ళిపోతున్నారు వీళ్ళు.